హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ ఒట్టి చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒట్టి చేపల్ని బాగా వేయించాలి, ఎర్రగా అయ్యేటట్టు బాగా వేయగాలండి. ఇది తలకాయలు తోకలు అవి తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది ఇలా తలకాయలు పెట్టి ఉంటే మనం బాగుంటుంది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసాక అది వేడి కావాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసాక అది వేయాలి. జీలకర్ర వేయినాక కొంచెం కరివేపాకు వేయాలి. అది చిక్కుడు మీద పడకుండా ఒక మూత వేసుకోండి దానిపైన. తర్వాత మూత తీసి కలుపుకొని కొన్ని ఉల్లిగడ్డలు వేయాలి. అందులో ఉల్లిగడ్డలు వేసి దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఈ జెర్సేపు మగ్గిన నిమిషాలు కలుపుకోవాలి. బాగా కలపాలి. కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించాలి ఉల్లిగడ్డని. తర్వాత దోసకాయలు వేయాలండి. కొంచెం ఎర్రగా అయినాక ఉల్లిగడ్డలు దోసకాయలు వేసుకొని కలబెట్టుకోవాలి. దాన్ని కలబెట్టినాక మూత వేయాలి. మళ్ళీ తీసి దోసకాయలు బాగా మగ్గినాక కొంచెం ఒట్టి చేపల్ని బాగా కడిగి వేయించినాక కడగాలండి. ఒట్టి చేపలు ఎందుకంటే వేయించిన పొడి ఎంత రాలిపోతుంది కాబట్టి వాటిని కడిగితే నీట్గా ఉంటుంది కాబట్టి కడగాలి. కడిగినాక ఒట్టి చేపలు వేసుకోవాలి. అవి కలిపినాక మళ్ళీ కొన్ని టమాటాలు ఎక్కువగా కోసుకొని దాంట్లో వేసుకోవాలి. టమాటాలను మళ్ళీ కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇందులో కొంచెం మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. కొంచెం కారం వేయాలండి. కారం వేసుకోవాలి. దాంట్లో తగినంత ఎంత సరిపోతే అంత కారం వేసుకోవాలి. కారం వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో కారం దోసకాయలు వేసాం కాబట్టి అంతా కలుపుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఇంకో కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక కలిపి మూత పెట్టేసేయాలి. తర్వాత బాగా మసిలాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. తీసి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అది బాగా మగ్గినాక మసాలా దంచుకొని దాన్ని వీటిలలో వేసుకోవాలండి. నీసు వాసన రాకుండా ఉంటుంది మసాలా వేసుకోవడం వల్ల. ఇంతేనండి, దోసకాయ ఒట్టి చేపల కర్రీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.